అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉన్నాం. 600 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మరి 4th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి, ఫ్లడ్ రిలీఫ్ గ్రాంట్లకు సంబంధించి కానీ, సీవరేజ్ ప్లాంట్లకు సంబంధించి కానీ, రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు అనేక కార్యక్రమాలకు నిమిత్తం మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి మనము వారి చేతుల మీదుగా, శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా, కొండ సురేఖమ్మ గారి చేతుల మీదుగా, మా లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మొదలు పెట్టుకున్నాం. ఈరోజు ఇన్ని చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. మనం చేసేది ఈరోజు ఓ పక్షాన దీంతో పాటు చాలామంది ఇల్లులు కావాలి, ఇంటికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కావాలని అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వారికి ఈరోజు ఇల్లు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసనసభ్యులు. మరో 600 మందికి, అతను నేను అనుకుంటా మా శ్రీనివాసరెడ్డి గారు హౌస్ సైట్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చిండ్రో లేదు కానీ రామగుండంలోనే 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన హౌసింగ్ మంత్రి అయిన మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని వారు చెప్పారు. ఈ 3500 ఇల్లులు అర్హత గల నిరుపేదకే ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉంటారు, వారిపైన మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా సహచరులు అందరూ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి పని చేసినాం, మాకు ఇల్లు కావాలని. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఎవరికైతే పూరి గుడిసె ఉంటుందో, ఎవరికైతే ఇల్లు లేవో, ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నవారికి ఫస్ట్గా గుర్తించే బాధ్యత రాజ్ ఠాకూర్ తీసుకున్నాడు కనుక ఈరోజు అందరూ కూడా ఓపికతో ప్రతి సంవత్సరం 3500 ఇళ్ల చొప్పున రాబోయే 3.5 సంవత్సరాలు ఈరోజు మరి హౌసింగ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మన ముందుంది చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం అంటే సమస్యలు. ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చాలామంది వారి స్థలాలు కోల్పోయి, లేకుంటే కొద్దిపాటి వారి ఇళ్ల స్థలాలు కోల్పోయి, ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం వ్యాపారం 10 పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా ఆ కార్యాచరణలో ఎక్కడ కూడా ముందుకు తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి, ఇదే రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకొని ఆ సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులు కానీ వేరే ఇతరత్ర పనులు చేసుకొని అందరినీ చదువుపించుకొని డిగ్రీలు పీజీలు చదువుతూ ఉన్న వారికి ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే యోచన, ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. తొందరలోనే వారికి అందరికీ కూడా ఏదో విధంగా వారికి ఉద్యోగ రీత్యా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద ఎత్తున వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. అనునిత్యం ఏదో చేయాలనే తాపత్రయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే, అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత సింగరేణి కార్మికుడికైనా, ఈ ప్రాంతంలో ఉంటున్న చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉంటున్న పేదవారికి కానీ, మరి అటువైపు ఉన్న
రామగుండం జెన్కో ప్లాంట్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలని పట్టుబడిని బట్టి విక్రమార్కుడిలాగా మరి బట్టి గారి సంబంధించి నిరంతరం వారి వెనకాల ఉండి తీసుకొచ్చిన ప్రయత్నం. ఆ రోజు వారితో పాటు ఇక్కడ ఉన్న అరకర వేణుగోపాల్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులుగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి మీ అందరికీ తెలియదు, చాలా విషయాలు ఉన్నాయి. ప్రతినిత్యం పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఈ రోడ్డు కావాలి, ఈ రోడ్డుకు సంబంధించిన అంశాల్లో నిధులు కావాలి, లేకుంటే మరి కోలు బేస్డ్ పవర్ ప్లాంట్కు సంబంధించి చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు కనీసం 100 సార్లు మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది. క్యాబినెట్లో ఒక్కరిని వదిలిపెట్టలే రాజ్ ఠాకూర్. ఇక్కడ ఉన్న మా కొండ సురేఖమ్మ కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా క్యాబినెట్లో దాని చర్చకు వచ్చినప్పుడు ఈరోజు ఆ థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా సహకరించాలని వారి సహకారాన్ని కూడా కోరింది. అందుకే ప్రయత్నంలో లోపం లేకుండా వారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ అందరి అండతో ముందుకు తీసుకెళ్లనే కార్యాచరణ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు తెలుసు, కార్మికుల ప్రాంతం, సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడ, అదేవిధంగా మా రైతు సోదరులు ఉంటారు. మనం ఒక మారు చూస్తే ఇంకొద్ది రోజుల తర్వాత మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లకు సంబంధించి కూడా నీరు అందరికీ అందియాలని ఒక తపనతో రైతు సోదరులకు సంబంధించి మారుమూలం చిట్ట చివరి ప్రాంతాలకు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలని ఒక కాంక్షతో నిరంతరం ఆ చీఫ్ ఇంజనీర్లతోని అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారితోని మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము చెప్తా ఉన్నాం ఈ సింగరేణి ప్రాంతంలో ఉంటున్న మా ప్రాంతవాసులకు వారు చేపట్టిన రోడ్ వెడల్పు కార్యక్రమం భాగంలో ఈరోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా సహచరులందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది, ఎక్కడ కూడా వెనకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.